అందరికీ ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు ప్రేమ్ గాస్పెల్ వాయిస్ ఛానల్. ఈరోజు ఒక చిన్న స్టోరీ ఏంటంటే, మనిషికి ఎటువంటి రోగం ఉన్నా, ఎటువంటి వ్యాధి ఉన్నా కానీ ఒక బైబిల్లో ఒక స్పెషాలిటీ ప్లేస్ ఉందన్నమాట. ఆ ప్లేస్ దగ్గరకు వెళ్తే ఏం జరుగుతుందంటే, ఎటువంటి రోగమైనా, అది దీర్ఘకాలిక వ్యాధి అయినా, అది ఎటువంటి అనారోగ్యమైనా సరే, ఆ పర్టిక్యులర్ కోనేరు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, అంతా కూడాను స్వస్థపరచబడుతూ ఉంటారు. దానికి ఆ స్పెషాలిటీ ఎలా జరుగుతుంది అనంటే, కోనేరు అంటే బెతెస్దా అనేటువంటి గలిలయ నుంచి వచ్చినప్పుడు, బెతెస్దా అనేటువంటి ఒక కోనేరు ఉంటుందన్నమాట. ఆ కోనేరు దగ్గర ఏం జరుగుతుందంటే, ఒక 5 మండపములు ఉంటాయన్నమాట. ఆ 5 మండపంలో ఏం జరుగుతుందంటే, దేవదూతలు వారి వారి యొక్క సమయాల ప్రకారము, ఆయా సమయాల ప్రకారం వచ్చినప్పుడు ఆ కోనేరు దగ్గర నీళ్లు కదిలిస్తూ ఉంటాయన్నమాట. ఆ నీళ్లు కదిలించేటువంటి క్రమంలో మొదటిగా ఎవరైతే ఆ నీటిలోనికి ప్రవేశిస్తారో, అది ఎటువంటి రోగమైనా సరే, అది ఎటువంటి వ్యాధి అయినా సరే స్వస్థపరచబడి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అంత నార్మల్గానే ఉంది. కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా? అక్కడ 38 సంవత్సరాలుగా ఒక ఒక రోగి అంట ఆ కోనేటి దగ్గరే పడి ఉన్నాడనమాట. ఒక 38 సంవత్సరాలు ఆ కోనేటి దగ్గరే ఆ వ్యక్తి పడి ఉన్నప్పుడు ఆయన యొక్క ఆయన యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, ఆయన నిర్జీవమైనటువంటి స్థితిలో ఉంటాడు. కదలలేనటువంటి స్థితిలో ఉంటాడనమాట. అటువంటి సమయంలో ఏం జరుగుతుందంటే, అక్కడికి వచ్చేటువంటి వ్యక్తులు కుంటివారైనా సరే, అదేవిధంగా గుడ్డివారైనా సరే, ఎటువంటి రోగస్తులైనా కానీ వస్తున్నారు, స్వస్థపరచబడుతున్నారు. సేమ్ అదేవిధంగా వెళ్ళిపోతూ ఉన్నారనమాట. కానీ 38 సంవత్సరాలు అదే స్థితిలో పడి ఉన్నటువంటి ఆ రోగి ఎంతగానో ఆవేదన చెందుతూ ఉండవచ్చు. ఎందుకో తెలుసా? ఆయన కళ్ళ ముందే ఇప్పుడు వచ్చిన వాళ్ళు స్వస్థపరిచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ స్వస్థపరచబడి దేవతలు వచ్చినప్పుడు ఆ నీళ్లు కదిలించినప్పుడు వెంటనే దాంట్లోకి దూకేసి ఎవరైతే మొదటగా దూకుతున్నారో వారు స్వస్థపరచబడి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, 38 సంవత్సరాలుగా ఆయన కృషించిపోయి ఉంటాడు అనమాట లోపల. ఎందుకని? నిర్జీవమైనటువంటి స్థితిలో ఉంటాడు. ఎటువంటి కదలలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆయన ఇటువంటి రోగాలని ఇమీడియట్గా ఆ రోగాల్ని సాల్వ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయే వారిని చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకు హెల్ప్ చేసేవారు ఎవరూ లేరనమాట. ఎవరికి వారి స్వార్థానుపరంగా ఆలోచించుకుంటున్నారే తప్ప 38 అంటే 38 సంవత్సరాలుగా అదే బెతెస్దా అనేటువంటి కోనేటి దగ్గర విగత జీవిగా పడి ఉన్నటువంటి ఆయన మీద ఎవరు జాలి చూపకలేకపోయాడంట. అయితే ఆ సమయంలో ఏం జరిగిందంటే, గలిలయ నుండి యేసు ఆ యొక్క కోనేటి దగ్గరికి, బెతెస్దా అనేటువంటి కోనేరు దగ్గరికి వస్తూ ఉంటాడు. అయితే ఈయన యొక్క 38 సంవత్సరాలుగా బాధపడుతున్నటువంటి వ్యక్తి గురించి యేసుక్రీస్తు గ్రహిస్తాడనమాట. నువ్వు 38 సంవత్సరాలు ఇక్కడే ఉన్నావు కదా, నువ్వు నువ్వు స్వస్థపరచబడలేదా అని అడిగినట్లు మనం చూస్తూ ఉంటాము. అయితే దానికి ఈ యొక్క 38 సంవత్సరాలుగా బాధపడుతున్నటువంటి రోగి ఇలా అనుకుంటాడు, అయ్యా నేను దాదాపుగా 38 సంవత్సరాలు ఇదే ప్లేస్లో ఉన్నాను. నేను వెళ్ళే సమయానికి నాకంటే ముందుగా బలవంతులు, కానీ నాకంటే కాస్త కొంచెంగా బలం కలిగినటువంటి వ్యక్తులు దూకేస్తున్నారు, స్వస్థపరచబడుతున్నారు. అదేవిధంగా తిరిగి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతున్నారు. నేనైతే ఇదే సిచ్యువేషన్లో 38 సంవత్సరాలు బాధపడుతూ ఇక్కడే ఉన్నాను అని ఆయన యేసు ప్రభువుల వారికి ఉత్తరం ఇస్తూ ఉండడం మనం బైబిల్లో చూస్తూ ఉంటాము. అయితే యేసుక్రీస్తు ఏమీ అనలేదనమాట. ఆయన్ని జస్ట్ ఒక మాట మాత్రమే సెలవు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడో తెలుసా? ఆ యొక్క రోగి జాలిపడి సింపుల్గా ఒకటే మాట ఇచ్చాడు, నువ్వు పడాలి అని అనుకుంటున్నావా, నువ్వు స్వస్థపరచగోరుచున్నావా అని అడుగుతాడు అనమాట. ఆ మాట అడగటంతోనే ఆయన ఏమాత్రం ఆలోచించకుండా అవునయ్యా అనేటువంటి సమాధానాన్ని ఇస్తాడు. దాని తర్వాత ఏం జరుగుతుందంటే, ఇమీడియట్గా యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, సరే నువ్వు స్వస్థపరచగోరుచున్నావు కాబట్టి, స్వస్థపడాలి అని అనుకుంటూ ఉన్నావు కాబట్టి, ఇమీడియట్గా నువ్వు ఉన్నటువంటి ఆ పరుపును
తీసుకొని వెళ్ళిపో అన్నాడు అనమాట. సో అక్కడ వెళ్ళిపోవడం అనేటువంటిదంటే 38 సంవత్సరాలుగా లేనటువంటి స్వస్థత 38 సంవత్సరాలుగా అదే స్థితిలో ఒక స్టిక్ ఆన్ అయిపోయి ఉన్నట్టు అది సేమ్ ప్లేస్లో స్టిక్ ఆన్ అయిపోయి ఉండడం వల్ల యేసుక్రీస్తు యొక్క మాట మీద యేసుక్రీస్తు జస్ట్ ఒక నమ్మిక మాత్రం ఉంచాడు. సో ఇక్కడ మనకేం జరుగుతుందంటే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. సో మనకి ఎవరు కూడాను సహాయం చేయలేనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. సో అప్పుడు మనం అక్కడ చేయాల్సింది ఏమీ లేదు. ఒకవేళ ఆయన బలవంతుడుగా ఉండుంటే యేసుక్రీస్తు చెప్పిన మాటను వినేవాడు అసలు కానే కాదనమాట. సో కాబట్టి ఏం చేశాడు, ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఆయన బలహీనత, సో ఆయన అహం అనేటువంటిది అక్కడ అణిగిపోవడం మనం చూస్తూ ఉంటాము. సో అహం అనిపోయినప్పుడు మనం ఏం చేస్తామనంటే ఎవరు చెప్పినా వినేటువంటి స్థితిలో ఉంటాము. సేమ్ అదే విధంగా ఆ యొక్క రోగి యేసుక్రీస్తు యొక్క మాటను విన్నాడు. సో ఆ మాట వినడంతోనే 38 సంవత్సరాలుగా ఆ దీనహీన స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి రోగి ఒక్కసారిగా బలం పొందుకున్నాడు అనమాట. సో ఆ బలం పొందుకోవడమే కాకుండా సో ఆయన పరుపుని అలా చుట్టేసుకొని అరే వీడెవడరా కొన్నిసార్లు అనుకుంటూ ఉండే అలా గుమ్మంలోకి ఆ వీధుల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి చూసేవారంతా కూడాను ఇలా అనుకోవచ్చు, సో ఏ వీడేంట్రా, వీడే కదా 38 సంవత్సరాలుగా సేమ్ సిచ్యువేషన్లో ఉన్నాడు, సో కాబట్టి వీడినెవడరా స్వస్థపరిచింది అని ఎంతోమంది ఒక అద్భుతకరంగా ఆ యొక్క దృశ్యాన్ని వారి యొక్క మదిలో తెలిపించుకుంటూ ఉండొచ్చు అనమాట. సేమ్ అదే విధంగా ఏం జరిగిందంటే సో వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఎవరు స్వస్థపరిచారో ఆయన మర్చిపోతాడనమాట. సో రోగి ఎవరైతే ఉన్నాడో 38 ఇయర్స్ నుండి సేమ్ సిచ్యువేషన్స్లో ఆ యొక్క పర్టికులర్ డిసీజ్తో బాధపడుతున్నటువంటి వ్యక్తి సో ఆ 30 ఇయర్స్ తర్వాత ఒక్కసారిగా స్వస్థత పొందుకునేసరికి ఆయనకు మంచి ఆరోగ్యం రావటం వలన సో ఎవరు స్వస్థపరిచారో మర్చిపోయి హ్యాపీగా పరిగెత్తుకుంటూ వీధుల్లోకి వెళ్ళిపోతాడు అనమాట. సేమ్ అదేవిధంగా సమాజ మందిరంలోనికి వెళ్ళిపోతాడు. సో అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో ఆ రోజున యెరూషలేములో పెద్ద పండుగ అనమాట. సో ఆ పండుగ జరుగుతున్నప్పుడు ఎవరు కూడాను స్వస్థత కార్యాలు చేయకూడదు. సేమ్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వారు కూడాను ఆ యొక్క పెట్టినటువంటి ఆర్డర్కి స్టిక్ ఆన్ అయి ఉంటారు. కానీ ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే ఉన్నారో సో ఆయన ఆ రోగిని స్వస్థపరచడం మనం చూస్తూ ఉంటాము. సో అంటే ఆయన పెట్టినటువంటి రూల్స్ని క్రాస్ చేశాడు, ఓకేనా. సో అలా క్రాస్ చేశాడు. దేనికోసం క్రాస్ చేశాడు, సో ఆయనకు తెలుసు ఒకవేళ నేను అలా చేస్తే నాకు కన్ఫామ్గా కానీ శిక్ష అనేటువంటిది విధిస్తారు. సో అయినా సరే ఒక ఆత్మ అంటే దట్ మీన్స్ ఒక రోగి స్వస్థపడుతున్నాడు అని అంటే ఆయన శిక్షించుకోవడానికి కూడా వెనకాడలేనటువంటి స్థితిలో ఉన్నాడు. సో అక్కడ చూసుకుంటే మనము పర్టికులర్గా ఆయన యొక్క ప్రేమ సేమ్ అదేవిధంగా ఆయన యొక్క జాలి అంట మనుషులపైన ఉండడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఒకవేళ మనం కూడాను అంత సిచ్యువేషన్లో ఉన్నామేమో దేవుడు ఒకసారి మనల్ని పరిశోధన చేసుకోమని చెప్తూ ఉన్నాడు. ఒక 38 సంవత్సరాలు కలిగినటువంటి ఆ వ్యక్తి యేసుక్రీస్తు గురించి ఏమీ తెలియనటువంటి ఆ వ్యక్తే స్వస్థపరచబడితే మనము యేసుక్రీస్తు నుంచి ఫస్ట్ అన్నీ తెలుసు, యేసు చేసినటువంటి కార్యాలు మనం అన్నీ చూస్తూ ఉంటాము. అటువంటి చూసినటువంటి కార్యాల వల్ల కూడాను మనం ఇంకా పరివర్తన అంటే మనలో మార్పు రాకపోతే మనలో స్వస్థతలు కానీ మనలో ఉన్నటువంటి ఆ బాధలు కానీ కష్టాలు కానీ పోవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ ఈ రోజున అనుకోవచ్చు అనమాట. సో మనం ఎన్నో సంవత్సరాలుగా ఆ పర్టికులర్ బాధలోనే ఆ యొక్క ప్రసిద్ధమైనటువంటి ఆ కష్టాల్లోనే బతుకు ఉన్నప్పుడు సో వాటి నుంచి బయటపడట్లేదు. అటువంటి అనారోగ్యాల నుంచి బయటపడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనకు తెలుసు అనమాట. ఏమని తెలుసు? యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడు అని తెలిసినప్పటికీ కూడాను మనము దాన్ని స్వీకరించలేనటువంటి స్థితిలో ఉన్నాము. సో అందుచేతనే మనకున్నటువంటి కష్టాలు కానీ మనకున్నటువంటి బాధలు కానీ మనకున్నటువంటి దీర్ఘకాలిక రోగాలు కానీ ఈ రోజున తగ్గపోవడానికి గల మెయిన్ రీజన్ అటువంటిది అదనమాట. సో కాబట్టి మనం జాగ్రత్తగా గ్రహించి సో ఆయన మాటల యందు విశ్వాసం ఉంది,
ఆయన మన యందు జాలి పడుతూ ఉన్నాడు కాబట్టి సో ఆ జాలి కలిగించేలాగా మనం చేసుకోవాలి. సో అలా కలిగించినప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఆయన మాట వింటాం అనమాట. సో ఆయన మాట విన్నప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే ఆ సిచ్యువేషన్ని ఒక పాజిబుల్ సిచ్యువేషన్గా చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సో ఆ పరిస్థితిని మార్చాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సో మనం వినాల్సిందల్లా ఒకటే, జస్ట్ ఆయన మాట విని ఆయన అడుగుజాడలో నడిచినప్పుడంట మనము అనేకమైనటువంటి స్వస్థతలు కానీ, సో అనేకమైన కష్టాల్లో ఉన్న వాళ్ళేమో సుఖంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. సో బాధల్లో ఉన్నవాళ్ళు సంతోషకరమైనటువంటి జీవితంలోనికి ఆయన మిమ్మల్ని తీసుకెళ్ళాలి అని కోరుకుంటూ ఉన్నాడు. సో అలానే ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు ఒక యూస్ఫుల్గా ఉంది అని అనుకుంటే కన్ఫామ్గా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వారైతే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేయడం ద్వారా మేము తీసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో వీడియో అంతేగా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.